అమెరికా ఇండియా పైన ఎందుకు అటాక్ చేయదో తెలుసా? ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే 1947 తర్వాత చాలా వీక్ గా తయారైంది. ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా చాలా పూర్ గా తయారైంది. అలానే ఎవరికి రిలీజియన్ కు సంబంధించిన వాళ్ళు డివైడ్ అయిపోయారు. అక్కడి నుండి ఇండియా రీబిల్డింగ్ అవడం స్టార్ట్ చేసుకుంది. అప్పటికి మన ఇండియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అండ్ స్ట్రాంగ్ మిజైల్స్ లేకుండా పోయింది. ఎక్కువ పవర్స్ ఉన్న కంట్రీస్ ఇండియాను ఈజీగా ప్రెషర్ లోకి పెడుతూ ఉండేవి. ఇండియా ఒక్కటి రియలైజ్ అయింది. సో దానికంటే ముందు 1962లో ఇండియా చైనా వార్ జరిగింది. 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ కూడా జరిగింది. సో ఇలాంటి యుద్ధాలు చేయడం ద్వారా మన ఇండియాకు చాలా మంచి గుణపాఠం వచ్చింది. ఏంటో తెలుసా? మన సేఫ్టీ కోసం ఇతరులపై డిపెండ్ అవ్వడం చాలా డేంజర్ అని భావించింది. ఇంకా దానికోసం వెంటనే మన ఇండియాకు కావాల్సింది సెల్ఫ్ డిఫెన్స్ కానీ సింపతి కాదు అని రియలైజ్ అయింది. ఇంకా ఇండియా అప్పటి నుంచి ఓన్ స్ట్రెంత్ ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఇండియా స్లోగా సైన్స్ అండ్ డిఫెన్స్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. ఇండియా యొక్క మెయిన్ మిసైల్స్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చింది అనమాట. ఇండియా యొక్క గోల్ ఒకటే, ఎవరు కూడా ఇండియాకు థ్రెట్ గా ఉండకూడదు అని. సో అదే విధంగా ఇండియా సీక్రెట్ గా ఫస్ట్ స్టెప్ తీసుకుంది. ఆ ఫస్ట్ టెస్ట్ రాజస్థాన్ లోని May 18, 1974 లో స్మైలింగ్ బుద్ధ పేరుతో చేసింది. వరల్డ్ లో న్యూక్లియర్ వెపన్ ని ఇంట్రొడ్యూస్ చేసిన 6th కంట్రీగా నిలిచింది. అలానే 1998 లో ఆపరేషన్ శక్తి న్యూక్లియర్ వెపన్స్ ని అఫీషియల్ గా ప్రకటించింది. 1998లో ఇండియా న్యూక్లియర్ వెపన్స్ ని విజయవంతంగా టెస్ట్ చేసి చూపించింది. ఆ ఒక్క స్టెప్ తో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ చేసింది. అప్పుడు ఇండియా మనము సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలము అని ప్రూవ్ చేసుకోగలిగింది. దీంట్లో డాక్టర్ అబ్దుల్ కలాం గారి యొక్క కాంట్రిబ్యూషన్ మిసైల్ డెవలప్ కు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. కలాం గారు అగ్ని అండ్ పృథ్వీ లాంటి మిసైల్స్ ను తయారు చేశారు. న్యూక్లియర్ బాంబ్స్ అనేవి చాలా యాక్యురేట్ గా టార్గెట్ ని రీచ్ అవ్వడం, అవి కంట్రీకి యూజ్ అవ్వడం ఇండియాకు చాలా పవర్ ఉందని ప్రూవ్ చేసుకున్నారు. మన ఇండియా దగ్గర భూమి పైన సబ్మరైన్స్ అండ్ గాలి అటాక్ చేయగలిగే మిసైల్స్ ఉన్నవి. ఎవరన్నా ఫస్ట్ మనల్ని అటాక్ చేస్తే మళ్ళీ తిరిగి అటాక్ చేయగలదు అని ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. దీనినే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అని అంటారు. ఇండియాకు సెల్ఫ్ డిస్ట్రాయ్ చేసుకోకుండా ఉండే తప్ప వార్ వల్ల డిస్ట్రాయ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఇండియా పీస్ పాలసీ ఏంటంటే నో ఫస్ట్ యూజ్. ఎదుటి వారు అటాక్ చేయకుండా మనం అటాక్ చేయకూడదు అని. ఇండియా ఎప్పుడూ కూడా న్యూక్లియర్ వెపన్ ని ఫస్ట్ యూజ్ చేయదు. ఒక్కసారి అటాక్ చేస్తే మంచి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇస్తుంది అని హింట్స్ ఇస్తూ వస్తుంది. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే యుఎస్ఏ ఇండియాని అటాక్ చేస్తే టూ సైడ్స్ కూడా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. న్యూక్లియర్ వార్ అనేది విన్నర్ ని డిసైడ్ చేయాలి, వినాశనాన్ని డిసైడ్ చేయకూడదు. సో ఇండియా ఎప్పుడు అటాక్ చేయదు. ఇండియా అనేది వీక్ స్టేజ్ నుండి ఫియర్లెస్ స్టేజ్ వరకు మాటలతో కాదు పవర్ తో వెళ్ళగలిగింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.